బట్ ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము 2025-2026కి సంబంధించి ఈ రోజు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి చాలా ఉత్కంఠ నడిచింది. సో ఈ బడ్జెట్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేం ప్లస్ కాబోతూ ఉన్నాయి, మైనస్ కాబోతూ ఉన్నాయి అండ్ అలాగే ఆర్థిక వ్యవస్థలో ప్రతి అంశాన్ని స్పృశించేలా బడ్జెట్ ఉందని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి చాలా విషయాలే ప్రస్తావించారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఈ బడ్జెట్ వల్ల ఒకటే ఒక క్వశ్చన్, ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్పొచ్చు? మౌనిష బడ్జెట్ ప్రవేశపెడతారు అని ముందు రోజు నుంచి కూడా పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఈ వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వారికి ట్యాక్స్ మినహాయింపు ఏదైతే ఉంటుందో దాని గురించి పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. 10 నుంచి 15 లక్షల వరకు మినహాయింపు ఇస్తారు అనేది అందరూ కూడా అంచనా వేశారు. అందరి అంచనాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం 12 లక్షల వరకు కూడా ఎటువంటి పన్ను కట్టవసరం లేదనేది కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. దీంతోపాటు ఈ బడ్జెట్లో టాప్ 10 అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా అంతా చర్చ జరుగుతుంది. దానిలో ప్రధానంగా వృద్ధులకు సంబంధించిన టీడీఎస్ ఏదైతుందో టీడీఎస్ పైన ప్రధానంగా టీడీఎస్కు సంబంధించి ఊరట లభించిందని చెప్పాలి. ఆదాయపు పన్నుకు సంబంధించి చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ కూడా విధించింది. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు, ఇంతకుముందు చెప్పినట్లుగా 12 లక్షల వరకు కూడా సున్నా పన్ను, అంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనేది ప్రధానంగా నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివరించారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీటితో పాటు పలు కీలక అంశాలు కూడా మెన్షన్ చేశారు. వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లను, దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలకు సంబంధించి 75,000 మెడికల్ సీట్లను కూడా కేటాయిస్తామంటూ తెలిపారు. మరోవైపు ఇటు వచ్చే 3 ఏళ్లలో హాస్పిటల్తో సంబంధించి డే కేర్ క్యాన్సర్ హాస్పిటల్స్ కొన్ని జిల్లాల్లో, దాదాపు ఈ డే కేర్ హాస్పిటల్ సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్న అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా డే కేర్ హాస్పిటళ్లను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికను సిద్ధం చేస్తే దానికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందంటూ కూడా తెలియజేస్తారు. ఇక వచ్చే వారం ట్యాక్స్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడతామంటూ కూడా నిర్మలా సీతారామన్ తెలియజేస్తారు. అంటే ఈరోజు ప్రవేశపెట్టే బిల్లులోనే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలకు సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారంటూ కూడా అందరూ ఆశించారు. కానీ దీనికి సంబంధించి మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలవరం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలవరం ప్రాజెక్టు సంబంధించి 5,936 కోట్లను కేటాయించింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా గత బడ్జెట్లో ఏ విధంగా అయితే నిధులను కేటాయించిందో ఈ బడ్జెట్లో కూడా దాని కొనసాగింపుగా కూడా బడ్జెట్లో నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది విశాఖ స్టీల్ ప్లాంట్. మరోవైపు విశాఖ పోర్టుకు కూడా 730 కోట్లు పోర్టుకు, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక భీమా రంగంలో ఎఫ్డీకి 100% పెంచింది. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిధులను 100% పెంచింది. వచ్చే కొన్ని సంవత్సరాల్లోనే ఇక గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య బీమా, ఇటు ఏదైతే జొమాటో కానీ ఇతర గిగ్ వర్కర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఈ ఆరోగ్య బీమాను ఆరోగ్య బీమాకు సంబంధించిన కొన్ని కార్డులను కేటాయిస్తూ తెలిపారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డుల కాల పరిమితిని కూడా పెంచారు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పరిమితిని కూడా పెంచారు. అదే దానికి సంబంధించి క్రెడిట్ కార్డు లిమిట్ ఏదైతే ఉందో దాన్ని 3 నుంచి 5 లక్షలకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే 3 ఏళ్లలో హాస్పిటల్లో కూడా డే కేర్ క్యాన్సర్ హాస్పిటల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు ఊహించినట్లుగానే ఎటువంటి పన్ను చెల్లింపు లేకుండా సున్నా పన్ను చెల్లించే విధంగా కూడా 12 లక్షల వరకు మినహాయింపించింది. దీని ద్వారా దాదాపు శివ, దాంట్లో గిగ్ వర్కర్లకు కూడా ఆరోగ్య బీమా, అలాగే వృద్ధులకి ఏదైతే ఉందో వడ్డీపై టీడీఎస్ కూడా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా అన్ని వర్గాల వారికి కూడా దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ అనేది రూపొందించింది, అందరికీ ఆశాజనకంగా ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే కొత్త సీసాలో పాత సారా అన్న సామెతను తీసుకొచ్చి వారు చెప్తున్నారు. ఎటువంటి కొత్తవి దీంట్లో నిధులను కేటాయించలేదు. ఇటు తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఇటు బీహార్కి మాత్రం రానున్న ఎన్నికలు వచ్చే నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్కు వరాల జల్లు కురిపించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇదొక రాజకీయ బడ్జెట్గా ఉంది తప్ప ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా, పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా లేదు అనేది కూడా విపక్ష పార్టీలు అయితే
ఆరోపిస్తున్నాయి. అంటే బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ వేశారు అనేది ఇటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ ద్వారా స్పందించారు. మరోవైపు ఇటు మల్లికార్జున ఖర్గే కానీ ఇతర ప్రతిపక్ష నేతలందరూ కూడా ఈ బడ్జెట్ను ఎద్దేవా చేస్తూ అనేక విమర్శలు చేశారు. అంటే ఎటువంటి లబ్ధి అనేది మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు లేదు. కేవలం వారికి అనుకూలంగా ఉన్న వారికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించడం కానీ ఇటు వారి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం నిలబడడానికి కారణమైన నితీష్ కుమార్ బీహార్లో ఉన్నారు కాబట్టి ఫర్దర్గా అక్కడ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీహార్కి ఎక్కువ నిధులు కేటాయించారనే ఒక విమర్శ అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. కానీ పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసినప్పటికీ తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయించలేదనే విమర్శ కూడా వినిపిస్తోంది. కేవలం వారి ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో వారికి మాత్రమే నిధులు కేటాయించారనే ఒక విమర్శ వినిపిస్తోంది. కానీ ఇది అందరికీ ఆశాజనకంగా పేదలందరికీ కూడా ఇది పేదల బడ్జెట్, పేదలకు అనుకూలంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టాము, అందరికీ న్యాయం జరుగుతుందనేది ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్తున్నారు. కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని ట్వీట్ చేస్తూ కూడా నిర్మలా సీతారామన్ను అప్రిషియేట్ చేశారు. ఇటు 12 లక్షలకు సంబంధించి సున్నా పన్ను ఏదైతే ఉందో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అనేది ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టారో దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ కూడా అభినందనలు తెలిపారు. ఇక నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా పేదలకు కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుందంటూ కూడా ఈ ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ముందుగానే సంకేతం ఇచ్చారనేది నిన్నటి వరకు ఒక ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఆ 12 లక్షల వరకు కూడా పన్ను చెల్లించిన అవసరం లేదనేది కూడా చెప్తున్నారు. అంటే దీనివల్ల సంవత్సరానికి 80,000 వరకు కూడా మాకు మిగులుతుంది అనేది వేతన జీవులు అంటే నెలవారీ జీతం తీసుకున్నవారు కానీ మధ్యతరగతి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా ఈ 80,000 అనేది మేము వేరే వైపు దాన్ని సేవింగ్స్ వైపు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది, మాకు ఎంతో లబ్ధి చేకూరుతుంది అనేది మధ్యతరగతి ప్రజలైతే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శ వస్తున్నాయి. ఇది ఒక రాజకీయ బడ్జెట్ తప్ప ఎటువంటి లబ్ధి అనేది ప్రజలకు కలగడం లేదు అనేది కూడా విమర్శిస్తున్నారు. ఇక మొత్తం చూసుకుంటే ముందు చెప్పినట్టుగా మొత్తం టాప్ 10 బడ్జెట్లో దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి విశాఖ పోర్టు, మరోవైపు రైల్వే, స్టీల్ ప్లాంట్ వీటన్నిటి కూడా బిల్లులకు సంబంధించి నిధులను కేటాయిస్తున్నారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు మాత్రం వచ్చే వారం వరకు వేచి చూడాల్సి ఉంది. వృద్ధులకు వడ్డీపై టీడీఎస్, మరోవైపు బీమా రంగంలో 100% ఎఫ్డీ, వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లను దేశవ్యాప్తంగా కేటాయిస్తామని తెలిపారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం, వచ్చే 3 ఏళ్లలో హాస్పిటల్లో డే కేర్ హాస్పిటల్కి సంబంధించి క్యాన్సర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఈ బడ్జెట్ అనేది ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే ఇది ఆమోదయోగ్యం కాదు, ఇది ప్రజల బడ్జెట్ కాదు, ఇది రాజకీయ బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చూస్తూ ఉన్నాము మా ప్రతినిధి శివ అందించిన అప్డేట్స్ కూడా విన్నాము చాలా క్లియర్గా. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైతే ప్రవేశపెట్టారో బడ్జెట్ 2025 అండ్ అలాగే 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలా అప్డేట్స్ని కూడా మనం చూసాం ఇప్పటివరకు. అండ్ అలాగే దాంట్లో కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు పన్ను సున్నాగా ఉండబోతుంది. అండ్ అలాగే క్రెడిట్ కార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. అండ్ అలాగే గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, వృద్ధులకు వడ్డీపై టీడీఎస్, ఊరట, ఇలా చాలా అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి.